హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. వీడియో వచ్చేసి ఏంటంటే మాకు టీమ్ షూట్ నుంచి ఫస్ట్ షూట్ వచ్చింది. ఇప్పుడు అడిగి పోతున్నాం ఏడా అంటే మల్కాజ్గిరిలా. ఖుషిగున్నాం గైస్. అలా అయితే బరాన్లా ఏంటంటే షూట్ దేని గురించి అంటే బేబీ వెల్కమ్ అనమాట. పుట్టంగానే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు చూడు, ఆ షూట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినాం. ఇంకా 15 మినిట్స్ చూపిస్తుంది, 4 కిలోమీటర్లు చూపిస్తుంది గైస్. ఆ లొకేషన్ కాడికి వచ్చేసినాం గైస్. వచ్చేసినాం ఆపురా, ఇన్నే ఉంది. ఇక్కడ బయట కుక్కలు ఉన్నాయా, బేగవాడి కావాలా ఆపు. లొకేషన్ కాడికి వచ్చినాం. ఇక్కడ కుక్కలు అన్నీ మొత్తుకుంటున్నాయి. ఒకసారి బయటకు వస్తారా? ముందు మీద. సో ఫైనల్లీ వచ్చేసినాం. నాకు కూడా బుగులు అవుతుంది. ఇక ఇదే గైస్ ఇల్లు. ఇప్పుడు ఇంట్లో మనం షూట్ చేయాలి. పోయి కలుపుతుండే షూట్కి రాలే, బుగ్గలు పనికి వచ్చిండు. రెండు ఊపిండు బుగ్గలు అయితే. షూట్ అయిపోయింది. ఇప్పుడైతే బయటికి పోతున్నాం గైస్. ఇప్పుడు మేము పోతున్నాం. ఏడిపోతున్నాం బేడే? మొండా మార్కెట్. ఎందుకో నీకే పూలు కావాలట, పెళ్లి చేసుకుంటారు రేపు పైగాడు. లవ్ మ్యారేజ్ లేచిపోతాం నేను మా పోరి. కాదు లేచిపోయి ఏజానా అది గనియాలంటే లేదురా. చల్ వాళ్ళు ఏం లేదు. చూడాలా మీరు? మొగోళ్ళు ఉంటారు, అందరు ఆడవాళ్ళు ఉంటారు. ఇక ఫాలోవర్స్ ఆడవాళ్ళు ఉంటారు, కానీ చాట్లో మొత్తం మొగోళ్ళే ఉంటారు గాయస్. అంతే. సార్ నమ్మకరి ఎన్ని స్క్రీన్ రికార్డింగ్ తీసి ఒకసారి ఎన్ని ఫోన్ గుంజుకొని పెడితే చూడుర్రి. అదొక వీడియో చేస్తాం అలాగా. అందులో ఒక్కటి కూడా లేకపోతారా పైన ఇట్లా. అరే ఉంటే నాకు ఏమి ఇప్పిస్తున్నావురా? ఉంటే నేను ఏమని ఇప్పిస్తా? ఏం చెప్పు. నువ్వు ఏది అడిగితే అది ఇప్పిస్తా. నేను పెద్ద కోరుకోవడం అని అన్న పైసలు ఉంటాయి నీ కాడ? అయితే అట్లా పెద్ద చిన్న ఇప్పిస్తా. చిన్న కోరుకో, చిన్న పూర్ల గురించి బేడే అయ్యో ఇండి ఎంత స్పీడ్లో కొడతా అంటే ఆడెంత కొడతాడు. శేష ముంగడ అక్క నేను దాలే కదరా, నేను తాగబోతున్నా మన తారీఖే. మనం ఎందుకు తాగుతాం రా భయ్? మనం తాగితే భయపడాలా? అంతే అంటావా? ఇక తాగితే భయపడాలంటావా? అయినా మనం దాగం కదరా, మనకి ఏం అలవాట్లు ఉన్నాయి, ఏం లేవు. కరెక్ట్ అయిపోయినావు నువ్వే చెప్పాలి అసలు మాటలు. అయ్యా నిజం చెప్తున్నా కదరా. తిరగా చాలా మార్కెట్ వెనక చూపిస్తాం. చీకటి ఉంది. మాటలో చిన్న వెళ్ళు చిరంజీవి మా కొడుకు. సీడ్ అయితే పువ్వులు తిప్పి ఫోటో పంపుతుండాలి ఇంట్లోకి తీసుకోవాలని. రేపు పెళ్ళి కదా, అలా పోరిన అడుగుతుండు. సడన్ సర్ప్రైజ్ గైస్, మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఆడు చెప్తలేడు, కానీ రేపు పెళ్ళి అంది. ఎవరు మర్చిపోకుండా అందరు రారి ఫంక్షన్ హాల్ ఇడ అంటే పెళ్ళి అయితే మిమ్మల్ని పంపిస్తున్నాను, నేనెందుకు వస్తున్నారా? పెళ్ళి ఆదే గైస్, కానీ మీకు చెప్తలేడు. ఇప్పుడు మనం వెళ్ళినాం అంటే మొండా మార్కెట్లో పూలకు వచ్చినాం. డైరెక్ట్ షూట్ నుంచి ఇడికి వచ్చినాం గైస్. రేట్ ఎక్కువ చెప్తాను మనోడు. ముంగడ పోదాం దా. 2,500 అంటే పూలదండ చూడు. హలో మాట్లాడుతున్నావు ఇట్లా పట్టుకో. దీనికి ఒక్కదానికి 2,500, ఇది 1,500 అంట. ఏం లేదు, ఇక అయిపోయింది. ఉత్తా తిరిగినాం కొంచెంసేపు, మొండా మార్కెట్ పోయినాం, టైంపాస్ చేసినాం, ఇంటికి పోతున్నాం. ఇక పోయి రిలేడ్ చేసి ఇంకోటి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది, ప్రమోషన్ది. అది అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది ఇక మా పని. ₹1,00,000 వస్తాయి ఆ వాయిస్ ఓవర్ ఇవ్వగానే మాకు. యూటర్న్ రా, యూటర్న్ పోతుంది. మాట్లాడుకుంటా న్యూటర్ని మిస్ అయిపోతున్నాం గైస్. ₹1,00,000 అంట, చిన్నది కాదు పెద్దది కాదు. పట్టుకుంటాం మనం, చిన్న పట్టుకుంటాం. మా బేడే చెప్పు, అవునా కదా? అవునవును అంతే బేటే. మా మాట ఏంది అలా ఉంటాం మనం. అంటే ఒక బండి మారుస్తున్నాం మనం. మన బండి చూపెట్టారు. ఇక ఇప్పటిదాకా అదేమంటారు, షైన్ హీరోహోండా షైన్. ఇప్పుడు జూపిటర్ షార్ట్ మైగాడు ఎట్లా చంపుతుంటారు సైపర్దాకా మా బండిని. గ్యాప్లలోకి కొడుతుండు. మా బండి ఎక్కితే ఎట్లుంటో తెలుసా? ఇది మన బండి కాదు, అందుకే నడిపిస్తలేదు. మన బండి అయితే ఎట్లా నడిపిస్తుంది, పుసుక్కునేమో అయింది అనుకో. ఇక మై ఏం చేస్తావు తెలియదు, బండి చెప్పి నాకు. నువ్వేమన్నా వేసుకో కానీ బండి చెప్పి అంటారు. మనం గరీబోలం, ఇక తెలిసిన తెలియదు ఏముంది మీకు. ₹1,00,000 మళ్ళీ గరీబోలు అంటే చెప్పాలి బే.
అడుగుతారా అడగొద్దని అట్లా ఇవ్వాలా. వేరే ఇప్పుడు అప్సిగూడ నుంచి కేపీహెచ్పి పోతున్నాం ఇప్పుడు. కేపీహెచ్పి ఎందుకు చెప్పరు? ఎందుకు నీకు తెలియదా? మీకు తెలియదా కేపీహెచ్పి? తెలుసు మళ్ళా అందరు దొంగలు ఆయన అందరు తెలుసు. ఏంటి అలాగా మీరు అంతా అరే బెట్టే కోమా షాట్ బోడా వేడే వేరే ఉంటుంది అనుకో. మనకి నేను నేర్పించిన అది. మైగాడే నేర్పించాడు. ఇప్పుడు మైగాడు ఉరిపోతుండు తెలుసా. నైట్ అంతా బస్సులో కూర్చొని ట్రావెల్ చేస్తాడంట. ఏ బస్ ఎక్కుతావు? ఫ్రీ బస్సా? ఊరి బస్ పల్లె వెలుగు. అదేరా ఫ్రీ బస్ ఆడోళ్ళకి. అదే బస్సా ఆడోళ్ళకి ఫ్రీ బస్ అదేనా? మనం ప్రమోషన్ చేసినాము జింగ్ బస్. అందులో ఏసీ స్లీపర్లో పోతున్నాం. బూత్ మోడల్ కట్ చేస్తున్నాం. మీకు వినబడదు, అది బీప్ అని వస్తుంది. రేపు అయితే అన్నిటికీ పెట్టు సరేనా? బై మిస్టేక్ లో నో జాడతాం కానీ మేము యాక్చువల్లీ వీఆర్ సో నైస్ గాయ్స్. అండ్ మనం ఒకరోజు ఇంగ్లీష్ ఛాలెంజ్ చేద్దాం, ఒకరోజు హిందీ ఛాలెంజ్ చేద్దాం. ఏమంటారా? మీరు చెప్పురు గాయస్. ఇంగ్లీష్ ఛాలెంజ్ అంటే ఇంగ్లీష్ ఛాలెంజ్, హిందీ ఛాలెంజ్ అంటే హిందీ ఛాలెంజ్. హిందీ అయితే రఫ్ ఆడిచ్చేస్తా అనుకో. అరే మంచి మంచి డైరెక్ట్ ఉన్నాయి హిందీరా వద్దు. ఇప్పుడు అప్పుడు ఆ వీడియోలో మాట్లాడాలా. ఈ వీడియోలో రివీల్ చేయదు. ఇంగ్లీష్ మంచిగా నైస్. టాక్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. Talk to some words English. I am going village now. Now time is 8:40. No sir. నోటికి వచ్చిందా లేపాలి బే. ఈ కెమెరా చాలా ముంగడ పెడుతున్నాను. That's it. This is a correct frame. ఇట్లా కనబడుతున్నాం guys. ఫోటో మీ స్టోరీ పెట్టు తెలుగు ప్రసాద్. సరే స్క్రీన్ షాట్ తీసి. వాళ్ళిద్దరు రారిగా కట్ చేసినాం. వాళ్ళిద్దరిని చాలా అయిపోయింది. ఇవాళ అరవింద్ గారు ఏమని స్టోరీ పెట్టిండు? మేము రిచ్ కాదు కానీ పైసలు ఖర్చు పెట్టుడు రిచ్ అంట. వాడు చాయ్ తాపాడు. వాడు చాయ్. అరే మొన్న రోజు ఏమైంది? అరే నటన అరవింద్ నిలఫర్ తీసుకొని పో అని చెప్పినారా. మెల్లగా పాల బండి తీసుకొని బలిగిపోయాడు వాళ్ళ దోస్తులతో. ఏమంటాడు తెలుసా? అది ఎక్కువ ఖరీదు అనుకో 50 ఉన్నాయి అతను. 50 ఇట్లా అంటాడు. సేమ్ 50 ఉన్నాయి. తక్కువ ధర అనుకో 20 రూపాయలు ఉన్నాయి అన్న. నా కాడ 20 ఉన్నాయి. దొంగ సరా అన్నాడు. నమ్మొద్దంటావా? ఆనకంటే రోహితాడే నయం ఇంకా జర మంచోడు. కానీ అప్పుడప్పుడు గదర్లేకలు చేస్తాడు. కానీ అట్లా మనం భయం పెట్టాలి వాళ్ళిద్దరికి. భయం లేకపోతే భక్తి ఉన్నది అంటారు చూసినావా? అట్లా ఇగో మండలాల్లో వచ్చినాం. సీతాఫలం అండి. రే బ్రిడ్జ్ పోరే, ఇంకా బ్రిడ్జ్ పోతాం. ఇలా పోతున్నాం ఒక 30-20 స్పీడ్లోనే. ఎందుకంటే యాక్సిడెంట్ కాదు. మీరు హెల్మెట్లు పెట్టుకోరు, మాకు హెల్మెట్ లేదు. అందుకే సార్ రూల్స్ చెప్తాడు కానీ పాటించాడు. అంతేనా? ఆకలి అవుతుంది. బొంగనే చిన్నప్పంతో ఇంట్లో అన్నమే తీసుకొని తిని ఆటోకి బుక్ చేసుకొని బియ్యం సంచి పువ్వులు తీసుకొని చేటి బస్సులో బర్ఫుల్ మొత్తం వెనకాల సీట్లోకి వెళ్ళిపోయి ఎవరు రారా ఈ టైంలో సీదా స్లీప్ వేసేస్తా. మనం ఎందుకు నిద్ర వేస్ట్ అయిపోతుంది. మనకు పోరబీ లేదు మాట్లాడదామంటే. వాళ్ళు ఇంట్లో ఎవరు లేరంటే చిన్నపాడు అన్నం తీసుకొచ్చిండు. అన్నం కూర. ఏం కూర ఏం తెచ్చిండాడు? చికెన్ తీసుకొచ్చిండు. చిరపా ఇంకొంచెం అమ్మ కాదు వీడియోలో తీసిన వాడు ఉబ్బరికి షీట్ వేస్తుడు కదా. చిరపా రే చిన్నప్పుడు ఫోటోనా గైరే. ఒకవేళ షూట్ది అవుట్పుట్ చూడాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఇన్స్టాగ్రామ్లోకి పోయి టీమ్ షూట్స్ అని టైప్ చేసి అవుట్పుట్ అయితే చూడుర్రి. రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక మైగాడు ఉరిపోతుండంటే ఇక రెడీ అయిపోతుండు. బ్యాగ్ పార్క్ చేసుకుండు. ఇక చాటి కొడుతుండు. ఇక నేను కూడా ఇంటికి పోయి చాటి కొట్టేస్తా గాయస్. రైట్. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పరా. కామెంట్ చేసి సబ్స్క్రైబ్. Bye bye. Tata. Goodbye. See you tomorrow.